హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇన్స్టెంట్ దోశను ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈరోజైతే టిఫిన్కి ఏమీ కూడా ప్రిపేర్ చేసుకోలేదు, అందుకే బియ్యం పిండితో దోశ వేసుకుంటున్నాను. దీనికి బియ్యం పిండి ఉంటే సరిపోతుంది. ఒక 1 కప్ బియ్యం పిండి తీసుకుని దాంట్లో ఉప్మా రవ్వ, కాస్త పెరుగు, తినే సోడా, ఉప్పు, వాటర్తో మిక్స్ చేసుకొని మనము ఈ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, వడ దేనికైనా కూడా మనము ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే ఈ ఇన్స్టెంట్ దోశకి మాత్రం అప్పటికప్పుడు కూడా ఒక 10 మినిట్స్లో ఇవన్నీ కలుపుకొని 10 మినిట్స్ తర్వాత దోశ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ చట్నీతోనైనా కూడా తినొచ్చు. టమాటా, పుదీనా చట్నీ, పల్లి చట్నీ, అలా మనం దేనితోనైనా తినవచ్చు. ఇవన్నీ కాకుండా జస్ట్ దోశ ఒక్కటే వేసుకొని తినాలనుకుంటే దాంట్లో ఆనియన్స్, కొత్తిమీర, మిర్చి, క్యారెట్ తురిమి అందులో వేసేసుకొని దోశ వేసేసుకొని తినడమే. ఇలా మొత్తం కలుపుకొని 10 మినిట్స్ పక్కకు ఉంచుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఇలా దోశ వేసుకొని దీని మీద కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ అలా వేసేసుకొని ఆయిల్ అప్లై చేసేసి మనము దీన్ని కాస్త రోస్ట్ చేసుకొని బ్యాక్ సైడ్ తిప్పుకుంటే 2 సైడ్స్ కూడా రోస్ట్ అయ్యాక తీసుకొని ప్లేట్లో వేసేసుకొని చక్కగా ఏదో ఒక చట్నీతో తినేయడమే. మీకు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే ఈ పిండిలో ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, ఉల్లిగడ్డ తరుము వేసేసుకొని దోశలా వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈజీగా ఇన్స్టెంట్గా ఇలాంటి దోశలు వేసి పెడితే వాళ్ళు చాలా బాగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.